2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? టోటల్గా వీరికి ఈ మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. కర్కాటక రాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా కాస్త శ్రద్ధగా వినండి. ఎందుకనంటే ఈ అక్టోబర్ మాస ఫలితాల్లో భాగంగానే అనేక రకాలైనటువంటి గ్రహాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 గ్రహాల్లో 6 రకాలైనటువంటి గ్రహాల ట్రాన్సిట్ జరగబోతోంది. సో దీనివల్ల అనేక రకాల మార్పులు అన్ని రంగాల్లోనూ కనబడుతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటే కనుక, ఉదాహరణకి అక్టోబర్ ఫస్ట్ వీక్లో గురుగ్రహ సంచారము అనేటువంటిది 12th హౌస్లోంచి లగ్నంలోకి రాబోతోంది. దీని మూలాన గురు బలం అనేటువంటిది న్యూట్రల్ అయింది అని చెప్పచ్చు. సో దానికోసం మనం మాట్లాడదాము. ఇదే కాకుండా అక్టోబర్ 9వ తారీఖున సింహరాశిలోంచి శుక్రగ్రహ సంచారము 3వ స్థానం అయినటువంటి కన్యా రాశిలోకి రాబోతోంది. నీచ స్థితి అయినప్పటికీ కూడా శుక్రబలము అనేటువంటిది అక్కడ యోగిస్తుంది కాబట్టి దాన్ని కూడా విశేషంగా మనం చెప్పుకోవాలి. అయితే ఇంకా ముఖ్యమైన కలయిక ఏమిటి అంటే, 3వ స్థానంలో అక్టోబర్ 17వ తారీఖు వరకు ఉన్నటువంటి రవిగ్రహ సంచారము అక్టోబర్ 17వ తారీఖు దాటిన తర్వాత నుంచి తులారాశిలోకి సంచారం జరుగుతోంది. ఇదే కాకుండా కుజగ్రహ సంచారం తులారాశిలోనే ఉండడము, 2వ తారీఖున బుధగ్రహ సంచారం తులారాశిలోకి రావడము, అయితే ముఖ్యంగా అక్టోబర్ 10వ తారీఖున శనిగ్రహ సంచారము 8వ స్థానంలోకి రావడం, తర్వాత రాహుతో పాటు కలిసి అక్కడ క్లస్టర్ ఏర్పడడం, కంజంక్షన్ ఏర్పడడం లాంటివి జరగబోతున్నాయండి. అయితే ముఖ్యంగా అమ్మ, ఈ కర్కాటక రాశికి సంబంధించి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. ఏమేమి గ్రహాలు అంటే, ముఖ్యంగా రవిగ్రహ సంచారము అనేటువంటిది 17వ తారీఖు వరకు చాలా బాగుంటుంది. ఆ తర్వాత బుధగ్రహ సంచారము అనేటువంటిది 4వ స్థానంలో చాలా బాగా యోగిస్తుంది. తర్వాత శుక్రబలము అనేటువంటిది బాగుంది. సో వీటి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అక్టోబర్ 17వ తారీఖు లోపులో ఏదైనా ముఖ్యమైన పనులన్నీ కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులు కానీ, రాజకీయవేత్తలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు, పదవీ యోగాలు లాంటివి వచ్చే అవకాశము అక్టోబర్ 17వ తారీఖు వరకు చాలా బాగుందండి. అక్టోబర్ 17 దాటిన తర్వాత నుంచి 4వ స్థానంలోకి, అంటే ద ఒరిజినల్ 7th హౌస్ అయినటువంటి తులారాశిలోకి రవి ఎంటర్ అవబోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, కుటుంబంలో అశాంతి కావచ్చు, కెరియర్లో కాస్త ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా పెరగడం కావచ్చు, లేకపోతే మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఏదైనా వచ్చేటువంటి అవకాశములు కావచ్చు. ఎనీథింగ్, ఏ బిజినెస్ ఉన్నా సరే అందులో కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే చెప్పచ్చండి. ఎప్పుడండి? అక్టోబర్ 17వ తారీఖు దాటిన తర్వాత. సో 17th తర్వాత నుంచి ఏం జరుగుతుంది, రవి బలం తక్కువగా ఉండడం వల్ల సరైన సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం, అంటే ఆహార నియమం అనేటువంటిది పాటించకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయమ్మా. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రవి కాబట్టి ఇంకా బోన్స్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశములు ఎక్కువగా కనబడుతున్నాయండి. అయితే ముఖ్యంగా బుధగ్రహ సంచారం యోగిస్తోంది. సో ఈ బుధగ్రహ సంచారం యోగించడం వల్ల వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అద్భుతంగా వ్యాపారం సాగుతుంది అని చెప్పొచ్చండి. ఎలాంటి వ్యాపారము అంటే, ముఖ్యంగా ఈ యొక్క కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఈ కామర్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, జర్నలిజం కానీ, యాంకరింగ్ ఫీల్డ్ కానీ, మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తుల ద్వారా కానీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇదే కాకుండా స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ మాసం చాలా బాగా కలిసి వస్తుంది. అయితే 17th లోపులో ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఉంటే 17th లోపులో చేయండి. చిన్నవి ఏదైనా ఉంటే 17 తర్వాత కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అయితే కుజగ్రహ సంచారం మనం చూసినట్లయితే తులారాశిలో 4th హౌస్లో కుజుడు అంతగా యోగించడం లేదు. దీని మూలాన ఏం జరుగుతుంది అంటే, కాస్త కలహములు, తగాదాలు అనేటువంటివి జరిగే అవకాశములు కానీ, మైటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కానీ, లేకపోతే మానసిక చింతన అనేటువంటిది చాలా ఎక్కువగా పెరగడం కానీ, కుటుంబ రీత్యా వచ్చేటువంటి ప్రెషర్స్ని తట్టుకోలేకపోవడం కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయమ్మా. అయితే ముఖ్యంగా ఈ 3వ స్థానంలో శుక్రబలము అనేటువంటిది కూడా ఉందండి. ఈ శుక్రబలం ఎప్పుడైతే బాగుంటుందో జీవితంలో నూతన వస్త్ర, వాహన, ఆభరణ, వస్తు యోగాలన్నీ కూడా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చూస్తారండి. ఖచ్చితంగా శుక్రబలం వల్ల చాలా బాగుంటుంది. సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు ఆర్ ఏఐ, విర్చువల్ రియాలిటీ ఫీల్డ్స్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా శుక్రబలం బాగుంది కాబట్టి చాలా బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. కానీ శత్రువులు చాలా పెరుగుతారండి. ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి. తర్వాత ఏంటి అంటే,
ఈ 10వ తారీఖు ఆ టైంలో శని అనేటువంటి ఆయన కుంభరాశిలోకి రాబోతున్నారమ్మ. దీనివల్ల అష్టమ స్థానంలో శని రాహులు ఉండడం వల్ల అష్టమ శని అనేటువంటిది ప్రారంభం కాబోతోంది. సో వాహన ప్రమాదముల విషయంలో కానీ, మానసిక అశాంతి విషయంలో కానీ, ఆర్థిక పరంగా వచ్చేటువంటి సమస్యల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఆకస్మికంగా వస్తాయండి ఏదైనా సరే, అంటే ఇమీడియట్గా ఇన్స్టెంట్గా రాహు ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఐదర్ అది మనీ లాస్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఎనర్జీ ఏదైనా లాస్ అవ్వడం కావచ్చు, కష్టపడిందంతా ప్రతిఫలం అంతా దక్కకుండా పోవచ్చు. ఇలాంటి చిన్నవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివి ఇది రాకుండా ప్రమాదములు జరగకుండా ఉండాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి గురుబలము అనేటువంటిది శుభకార్యాలు జరిపేటువంటి గురుబలం అండి. మొన్నటిదాకా 12వ స్థానంలో గురుడు ఉంటే ఇప్పుడు లగ్నంలోకి గురుడు వచ్చారు కాబట్టి శుభకార్యములు కానీ, పెండింగ్ పడినటువంటి వ్యవహారాలన్నీ పూర్తవడం కానీ, బ్లాక్ అయిన మనీ కానీ అంతా కూడా వచ్చే అవకాశములు చాలా బాగుంటాయి. ఇది బాగుంది. అయినప్పటికీ కూడా 2వ స్థానంలోనే కేతు ఉన్నారండి. ఇక్కడ 2వ స్థానంలో కేతు అంటే ఫ్లో ఆఫ్ మనీ విషయంలో ఇంకా మనీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి, ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఉంటుంది. 2nd హౌస్లో కేతు విద్య పరంగా ఆటంకాలు ఎక్కువ వస్తాయి, డబ్బు అంతా ఖర్చు అవ్వడం లాంటివి ఎక్కువగా జరుగుతుంది. సో ఈ రకంగా వచ్చేటువంటివన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసంలో అంత యోగదాయకంగా లేదు. కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి చేయండి, ఖచ్చితంగా అన్నీ ముందుకు వెళ్తాయి. వీరికి ఈ మాసంలో కలిసి వచ్చే రంగు ఏంటో మాగారు? వీళ్ళకి ఈ మాసం వరకు కలిసి వచ్చేటువంటి రంగు తీసుకుంటే అమ్మా గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది, తర్వాత పింక్ కలర్ కూడా చాలా బాగుంటుంది. కలిసి వచ్చే రోజు బుధవారం చాలా బాగుంటుంది, తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఫ్రైడే చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్ 5 అండ్ నెంబర్ 6 అండి. ఫస్ట్ నెంబర్ 5 చూసుకోండి, తర్వాత నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుంది. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు ఇంకా ఈ రాశి వాళ్ళు? ముఖ్యంగా చెప్పాలి అంటే అమ్మా కుజ బలము అనేటువంటిది వీళ్ళకి కావాలి. సో కుజుడు అనేటువంటి ఆయన బలం ఇవ్వడం లేదు కాబట్టి కుజుడికి సంబంధించి 17th తర్వాత రవి బలం పెరగడానికి రవికి సంబంధించి ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం కానీ చేయండి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి. ఇంకా ఎవరైనా కూడా మీ అపాయింట్మెంట్ గురించి వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఏ రాశి వారైనా కూడా మిమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఓన్లీ గోచారం మాత్రమే కాదండి, పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీ కర్మకి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ లాంటిది. మీకు ఏదైనా ఒక బ్లాకేజ్ ఉంది, ఒక కష్టం ఉంది అంటే దానికి కారణం ఏదో ఒక కర్మ ఆపుతూ ఉంది అని అర్థము. దానికి సంబంధించింది ఏదైనా సరే, అది గోచారం అయినా పర్సనల్ చార్ట్ అయినా రెండింటినీ సమన్వయం చేస్తూ ఏమున్నా సరే ఒక పర్సనల్ ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా మీ వెనకాల ఉంటాను. అలా ఎవరైనా కావాలనుకుంటే మీకు కిందకి నుంచి నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తారు. మీ జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.